ఏమన్నా మూవీ అసలు. 'డార్లింగ్' సూపర్ రామ్ కామ్ ఎంటర్‌టైనర్. ఎన్నిసార్లైనా చూడొచ్చు లాంటి సినిమా. మరి ఆ టైటిల్ పెట్టుకొని ఏం పనులండి మీరు చేసింది? ఆ 'డార్లింగ్' తెలుగులోని వన్ ఆఫ్ ది బెస్ట్ రామ్ కామ్ అయితే, ఈ 'డార్లింగ్' వన్ ఆఫ్ ది వరస్ట్ ఆఫ్ ది వరస్ట్. లిటరల్లీ నా ఎక్స్‌పీరియన్స్ ఎలా ఉంది అంటే, ఇంటర్వెల్‌లో పారిపోవడానికి కూడా చాయిస్ లేకుండా అయిపోయింది. గేట్లేసి పడేసాడాడు. ఎంత చిరాకు తెప్పించిందనే చెప్పాలంటే, ఎవ్రీ మినిట్, ఎవ్రీ సెకండ్ నరకాన్ని చూసినట్టయింది. ఒకటి అక్కడ ఇరిటేటింగ్ సీన్స్ అయితే, ఇంకోటి రన్ టైమ్ 2 అవర్స్ 40 మినిట్స్. క్రింజ్ ఉండడం వల్ల ముందుకు వెళ్ళే కొద్దీ ఇంత రన్ టైమ్‌ని ఈ టార్చర్‌తో ఎలా భరించాలి అని తలుచుకుంటేనే భయమేసింది. ఇంకా క్లియర్‌గా చెప్పాలంటే ఈజీగా డెడ్ స్లీపేసేయొచ్చు. బేసిక్ లైన్‌కి వస్తే మ్యారేజ్, హనీమూన్, ప్యారిస్ ట్రిప్ ఇవి గోల్స్‌గా పెట్టుకొని బ్రతుకుతున్న హీరో, ఎవరో తెలియకుండా హీరో మ్యారేజ్ చేసుకోవటం. ఆ తర్వాత తనలోని డిఫరెంట్ బిహేవియర్. దీనికి సొల్యూషన్‌గా హీరో ఇలా ఉంటది. ఈ మ్యారేజ్ కోసం హీరో, హీరోయిన్ బ్యాక్‌గ్రౌండ్ అండ్ ఫ్లాష్ బ్యాక్. ఈ థీమ్ మీద అల్లరి నరేషే ఎన్నో సినిమాలు తీశారు. కొన్ని కామెడీ ఇచ్చి, మరికొన్ని బోరింగ్ ఇచ్చినా అట్‌లీస్ట్ ఆ సినిమాలు తీసుకున్న లైన్ మీద ఎళ్తాయి. ఇది ఎలా ఉంటదంటే, కోసేపు ఆనంద్, యాది అంటారు. కోసేపు బస్ కండక్టర్ అంటారు. మళ్ళీ వచ్చి ఇంకా ఉన్నాయి. బట్ ఎందుకో తెలీదంటారు. చివర్లో వచ్చి తూచ్ ఇదంతా దొంగాట, లోన్లీనెస్ అంటారు. సరే, తీసుకున్న పాయింట్స్‌ని సరిగ్గా మెయింటైన్ చేశారా అంటే, ఏదో అనుకుంటూ వెళ్ళిపోయినట్టు వెళ్ళిపోతారు తప్ప, ఒక్కదానికి ఆన్సర్ లేదు, రీజన్ లేదు. అసలు క్రియేట్ చేసుకోవడానికి ఆ క్యారెక్టర్సే ఎందుకు? నో ఆన్సర్. అసలు ఇక్కడి దాకా ఎలా వచ్చింది హీరోయిన్? నో ఆన్సర్. ఇంకా చివర్లో హీరో దగ్గరికి హీరోయిన్ వచ్చే సీన్ అయితే, సినిమానే క్రింజ్ మ్యాక్స్ ప్రో అనుకుంటే ఇది ఇంకా అల్ట్రా క్రింజ్ మ్యాక్స్ ప్రో. ఇంకా కొన్ని కొన్ని సీన్స్ ఉంటాయి చిందరబందరగా. నేను ఇంటికెళ్ళిపోతా, నా వల్ల కావట్లేదు. రామచంద్ర ప్రభు, అయ్యా బాబోయ్! తల దేనికేసి కొట్టుకోవాలో అర్థం కాలేదనమాట. బేసిక్‌గా కొన్ని పాయింట్స్ తీసుకున్నప్పుడు సినిమా ఆ లైన్‌లోనే వెళ్ళాలి. బట్ అవేదో జస్ట్ ముట్టుకున్నాం, వెళ్ళిపోతామంటే ఎలా? అవి ఏదో జల్లేసి మిగతాదంతా సంబంధం లేకుండా స్క్రాప్‌తో నింపితే తీసుకున్న పాయింట్‌కి వాల్యూ ఏముంటది? అదే జరిగింది ఇక్కడ మిస్టేక్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రాపర్ స్టోరీయే లేదు. ఇంకా స్క్రీన్ ప్లే ఏమైద్ది? అంతకంటే అధ్వానంగా ఏడిసింది. ఎగ్జిక్యూషన్ అండ్ ఎడిటింగ్ అయితే తడిగుడ్డేసుకొని పడుకున్నాయి. పర్ఫార్మెన్సెస్ వైస్ ఏదన్నా మినిమమ్ ఉంది అంటే ప్రియదర్శి యాక్టింగ్ ఒక్కటే. ఇంకా మురళీధర్ గౌడ్, రఘుబాబు వీళ్ళు డీసెంట్. హీరోయిన్ నభా అయితే కంప్లీట్లీ మిస్కాస్ట్. నభా ఒక్క క్యారెక్టర్ చేయమంటేనే ఆర్టిఫిషియల్‌గా ఉంటది. ఇంకా ఇలా అంటే క్యూట్‌నెస్ కాదు, చిరాక్‌నెస్ వచ్చింది. నభా గ్లామరస్ రోల్స్ వరకు బానే ఉంటది. బట్ స్క్రీన్ స్పేస్ ఎక్కువుండి మినిమమ్ వెయిట్ ఉన్న రోల్స్‌లో అస్సలు చూడలేము. ప్యూర్ ఆడ్ అండ్ ఓవర్ యాక్టింగ్ ఉంటది. అది స్కూల్‌కెళ్ళే పిల్లోడికి కూడా తెలుసు. స్టిల్ ఎలా కాస్ట్ చేశారో అర్థం కాలేదు మూవీ టీమ్. అనన్య అయితే కొంచెం ఓకే. బీజీఎం అండ్ సాంగ్స్ 2 బోయాయి. ఏ పార్ట్‌లోనూ మినిమమ్ అనిపించలేదు. ఫైనల్లీ 'డార్లింగ్' ఒక బోరింగ్ అండ్ ఇరిటేటింగ్ మూవీ. చివరిదాకా సీట్‌లో కూర్చొని చూడడం అంటే వాడు నిజంగానే డేరింగ్ పర్సన్ అయి ఉండాలి. ఆర్ ఎప్పుడో కోమాకి పార్సిల్ అయిపోయి ఉండాలి. సో ఇది మరి 'డార్లింగ్' మూవీ గురించి. సినిమా చూసారా? మీకెలా అనిపించింది? కింద కామెంట్స్‌లో మాతో తప్పకుండా షేర్ చేసుకోండి. రివ్యూ నచ్చితే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. విల్ మీట్ ఇన్ నెక్స్ట్ వీడియో. థాంక్ యూ. జై హింద్.